దేశాభ్యున్నతికి స్ఫూర్తి ప్రేరణ మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పిఎన్వి మాధవ్ కొనియాడారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహావిష్కరణ ఒంగోలు దక్షిణ బైపాస్ వెంగముక్కలపాలెం రోడ్డు జంక్షన్లో ఘనంగా జరిగింది. అటల్ మోదీ సుపరిపాలనా యాత్ర ఒంగోలు చేరిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వాజ్పేయి కలల సాకారం చేసిన మహోన్నత నేత ప్రధాని నరేంద్ర మోడీ అని మాధవ్ అన్నారు. దేశం కోసం అనేక సంస్కరణలు చేసిన వాజ్పేయి భారత ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడని అన్నారు. కేంద్ర సహకారంతో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అద్భుతమైన పాలన సాగిస్తుందని, భవిష్యత్తులోనూ కొనసాగుతుందని చెప్పారు. విలువలతో కూడిన రాజకీయం చేయడంతో పాటు ఉత్తమ పార్లమెంటేరియన్గా అవార్డు పొందిన మహనీయుడు వాజ్పేయి అని, ఆయన స్మృతిగా ఒంగోలులో విగ్రహం ఏర్పాటు చేయడం శుభపరిణామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల పాలనలో అటు కేంద్రం ఇటు రాష్ట్రంలోనూ పూర్తి స్థాయిలో ప్రజలకు సేవలు అందుతున్నాయని పేర్కొన్నారు. టెలికమ్యూనికేషన్, రక్షణ రంగం రాష్ట్రాలకు ఇచ్చిన హక్కుల విషయంలో వాజ్పేయి అనేక సంస్కరణలు తెచ్చారని అన్నారు. స్వర్ణ చతుర్భుజి పేరిట ఆనాడు జాతీయ రహదారుల విస్తరణకు శ్రీకారం చుట్టారని అన్నారు. ఒంగోలులో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహం ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని, ఈ ప్రాంతానికి వాజ్పేయి సర్కిల్గా నామకరణం చేస్తూ కార్పొరేషన్లో తీర్మానం చేయనున్నట్లు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. ఎమ్మెల్యేలు బిఎన్ విజయ్ కుమార్, ఉగ్ర నరసింహారెడ్డి, కందుల నారాయణ రెడ్డి, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్, ఓడా చైర్మన్ శేఖర్ యాద్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నూకసాని బాలాజీ, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య, జిల్లా అధ్యక్షుడు సెగ్గం శ్రీనివాసరావు, బీజేపీ నాయకులు యామిని శర్మ, కృష్ణారెడ్డి, శివారెడ్డి, యోగ యాదవ్, బొద్దులూరి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. శాంతి కోపోవటం, అందరూ మన మీద ఎందుకు దాడి చేయాలనుకుంటారు, మన అందరితో స్నేహ సంబంధాలు ఉన్నాయన్నారు నెహ్రూ గారు. లేదు లేదు, ఎవరైతే నువ్వు స్నేహితులు అనుకున్నారో నీపైన దాడి చేశారు, ఇప్పటికే ఆక్రమణ చేశారు, త్వరలో నీపైన దాడి చేస్తారు. భారతదేశం అణు బాంబు కావాలి, వి వాంట్ యాటమ్ బాంబ్ అని చెప్పి పెద్ద ఎత్తున పార్లమెంట్ లో మాట్లాడటంతో పాటు దేశవ్యాప్తంగా భారతీయ జనసంఘ సభ్యులతో పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం జరిగింది. ఆ రోజు ప్రతి ఊర్లో వి వాంట్ యాటమ్ బాంబ్ అని ఉద్యమం చేస్తుంటే వీళ్ళు ఫ్యాసిస్టులు, హిట్లర్ వారసులు ఈ దేశంలో యుద్ధోన్మాదంతో ఉన్నారని ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీలు ఎద్దేవా చేసేవాళ్ళు. కానీ వాజ్పేయి గారు చెప్పారు, రష్యాకి బాంబు ఉంది, చైనాకి బాంబు ఉంది, అమెరికాకి బాంబు ఉంది, వీళ్ళందరూ బాంబులు పెట్టుకొని నీ పైన నియంత్రణ చేసి నీ పైన అధికారం ఎందుకు చెలాయిస్తున్నారు, నువ్వు ఎందుకు వారికి లొంగుతున్నావు అంటే నీ దగ్గర బాంబు లేదు కాబట్టి. కనుక నీ దగ్గర బాంబు ఉంటే వాళ్ళ పైన వేయడానికి కాదు, వాళ్ళకి భయాన్ని కలిగించడానికి. కనుక భారతదేశంలో తప్పనిసరిగా అణువాయుధం కావాలని 1961లో పార్లమెంట్లో మాట్లాడి ఒక ప్రైవేట్ బిల్లు పెట్టి దేశవ్యాప్తంగా ఉద్యమం చేసిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. సత్ప్రవర్తన, విలువలతో కూడా రాజకీయాలు చేస్తూ ఉత్తమ పార్లమెంటేరియన్గా అవార్డు తీసుకున్నటువంటి మాజీ ప్రధాని శ్రీ స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క విగ్రహావిష్కరణ పెట్టుకోవటం చాలా అదృష్టం. ఎందుకంటే ఇందాక జనార్దన్ గారు చెప్పారు, ఒక వ్యక్తిని చూస్తే వారు చేసినటువంటి పనుల ద్వారా వాటిని మనం ఆదర్శంగా తీసుకునే విధంగా ముందుకెళ్ళాలని స్ఫూర్తి కలిగించేటువంటి విగ్రహాలలో ఉన్నటువంటిలో ఈ విగ్రహం కూడా ఒక మంచిదని చెప్పేసి తెలియజేసుకుంటూ, మొన్న ప్రత్యేకించి ఇది ఏదైతే మన రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు చెప్పేటటువంటి అటల్ మోడీ సుపరిపాలనా యాత్ర, అటల్ ఆశయం సాధ్యమైనటువంటి ఈ యాత్ర గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా బీజేపీ జనసేన నాయకులందరూ కూడా టెలికాన్ఫరెన్స్ తీసుకున్నప్పుడు కూడా వారికి ఉన్నటువంటి అనుబంధాలు కూడా ఆ వాజ్పేయి గారి గురించి చంద్రబాబు నాయుడు గారు అందరూ నాయకులతో కూడా చాలా షేర్ చేసుకోవడం జరిగింది. మన ఒంగోలులో ఒక మహానాయకుడి విగ్రహాన్ని రోజు ఏర్పాటు చేసుకోవటం, మన బాబు గారు అయితే ఎప్పుడు చెప్తా ఉంటారు, ఎన్టీ రామారావు గారి విగ్రహం ఓపెన్ వచ్చినప్పుడల్లా చెప్తా ఉంటారు, ఏదైనా ఒక మంచి కార్యక్రమానికి పోయేటప్పుడు ఆ విగ్రహాన్ని, ఆ మహానాయకుడిని చూసి వెళ్తే తప్పకుండా కూడా పని అవుద్దని చెప్పేసి మన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తా ఉంటారు. అలానే ఈరోజు వాజ్పేయి గారిది ఈరోజు ఇక్కడ పెట్టుకోవటం, వాజ్పేయి గారిది ఎప్పుడు కూడా అలాంటి వ్యక్తులు కూడా మనం ఏదైనా కూడా చూసుకోగలిగితే తప్పకుండా కూడా మంచి జరుగుతుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ఒకసారి చూసుకుంటే మన దేశ చరిత్రలోనే ఒక అత్యంత విషమైన రోజు 25వ తారీఖు ఆయన జన్మదినం రోజు. ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజు ఈ సుపరిపాలన దినోత్సవంగా మనకి ప్రకటించటం
మన రాష్ట్రంలోనే కాకుండా దేశమంతా కూడా వాజ్పేయిని గుర్తుపెట్టుకునే విధంగా ఈరోజు అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. వెయ్యింబావుళ్ళు పనిచేసి ఎంతో సుందరమైనటువంటి ఈ యొక్క కట్టుబడిని చేయడం జరిగింది. దాదాపుగా ఇప్పటి వరకు మా రాష్ట్ర అధ్యక్షుడు మాధవన్ గారి పర్యటనలో ఇదే గొప్పగా ఉందని చెప్పేసి వారి వెంబడి వస్తున్నటువంటి వారు చాలా మంది చెప్పడం జరిగింది. ఆ యొక్క అవకాశాన్ని మాకు ఇచ్చిన సందర్భంలో రామచంద్ర జనార్దన్ గారికి మరి మా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ